పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చారు. మూడోది కంటోన్మెంట్లో 3వ స్థానం ఇచ్చారు. 4వది జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఇంకా కూడా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పాల్సినటువంటి పరిస్థితి, మాకు వినాల్సిన పరిస్థితి, చెప్పే స్థాయి మీకు లేదు. ఎందుకంటే గంట క్రితమే తేలింది లెక్క, మనం ఎక్కడున్నామో మన పరిస్థితి ఎక్కడుందో. మా సోషల్ మీడియా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా 4 గోడల మధ్యన పెట్టుకొని ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరికీ నువ్వు కృతజ్ఞతలు తెలియజేసినావు. నీకుందే సోషల్ మీడియా, నీకు ఏ మీడియా లేదు, నీకున్నదే సోషల్ మీడియా. నువ్వు గ్రౌండ్లో ఏం చేసేది లేదు, నీ కార్యకర్తలలో మనోధైర్యం లేదు, నీ కార్యకర్తలు ఈరోజు బూత్లో కూర్చునే పరిస్థితి కూడా లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో నీ కార్యకర్తలు బూత్లో కూర్చుర్రో లేదో కానీ నువ్వు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నీ సోషల్ మీడియా గురించి చెప్తున్నావు. ఇప్పుడు బ్రహ్మాండంగా చేసిరు, సోషల్ బ్రహ్మాండంగానే చేసిరు. ఏది నిజం కాదు. నిజమేందా అంటే ఇలా జరిగింది నిజం. ఇప్పటిదాకా మీరు రోజు 4 గోడల మధ్యన ఈ స్క్రైబు, ఆ స్క్రైబు, ఆ వెలుగు, ఈ వెలుగు, వెలుగులేని వెలుగులు పెట్టి ఏం చేసిరు మీరు? మేము మాట్లాడే ప్రతిదాన్ని మధ్య మధ్యన అక్షరాలు కత్తిరించి ప్రజలకు వాట్సాప్లలో పంపిస్తే ఓట్లు దండుకొని పడతాయి అనుకోని పిచ్చి ఆలోచనతో ఉన్న మీకు ఇలా ప్రజలు బుద్ధి చెప్పిర్రు. ఇప్పటికైనా కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులందరికీ నాది ఒకటే విన్నపం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఉండండి. ఎస్, మేము కూడా నేర్చుకున్నాం. ప్రతి ఎన్నికలు మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ఎన్నికలు చేసినా కానీ ఈరోజు మాకు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కేవలం మా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న టీ కప్పులో తుఫాన్ లాంటి సమస్యలను ఒక పెను తుఫాన్ కింద చూపించి ప్రజలను మభ్యపెట్టి ఇక పాలన అయిపోయింది, వీళ్ళు పాలన చేత కాదని చెప్పి ప్రయత్నం చేసినావు. ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ సమన్వయం చేయగలిగింది. ఈ ఎన్నికకు ఆయన ఒక కెప్టెన్గా సక్సెస్ఫుల్ అయింది. అలా ఒక టీంని మా అందరినీ, ఒక వ్యవస్థను ఒక దగ్గరికి చేర్చి ఒక ఎన్నిక ఎట్లా చేయాలి, 3 సార్లు ఓడిపోయినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల 407 బూతులలో ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఇలా మా అందరికీ ఒక కొత్త అధ్యాయాన్ని నేర్పించాడు. మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ ఎన్నికలల్లో. ప్రతిసారి ఎన్నికలల్లో ఓటింగ్ ప్యాటర్న్ నడిచేటప్పుడు కూడా ఎంతో మంది ఓటర్లు ఇవాళ జూబ్లీహిల్స్లో 48% ఓటింగ్ కావడానికి కారణం 70% ఓట్లే ఉన్నాయి. అక్కడ 30% ఓట్లు సెటిలర్స్ చాలా మంది బయటికి పోయారు. ఇవాళ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఐడియాలజీ తోటి మేము కనెక్ట్ అయిన ఓటర్లను ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయించుకోవాలని మా యొక్క బూత్ కమిటీ సభ్యులు, ఆ యొక్క బూత్కు సంబంధించినటువంటి బూత్ కమిటీ సభ్యులే ఒక్కొక్కరు 50-60 ఓట్లను పంచుకొని వాళ్ళు ఇంటింటికి పోయి దండం పెట్టి మీరు కాంగ్రెస్ పాలనను మీరు మెచ్చిర్రు మాతో చెప్పిరు, ఇప్పుడు వచ్చి మీరు ఓటేయకపోతే ఇది తప్పుడు సంకేతం పోద్దని చెప్పి బూత్ మేనేజ్మెంట్ చేసిర్రో దాన్ని మేము ఈరోజు బూత్ కమిటీ సభ్యులందరినీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ సభ్యులందరినీ కూడా నేను ఇలా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నా. ఈ గెలుపు మీదే. కాబట్టి కేటీ రామారావు గారు, మీరు ఇది ఒక్క ఉప ఎన్నికనే అంటున్నావు ఇందాక ప్రెస్ మీట్లా, ఒక్క ఉప ఎన్నికకే గింత చెమట వచ్చి గింత పరిశాన్ అయ్యారని. ఒక్క ఉప ఎన్నిక కాదు కేటీఆర్ గారు, గతంలో 3వ స్థానంలో వచ్చారు మీరు కంటోన్మెంట్లా, అంతకుముందు గుండు సున్నా వచ్చింది పార్లమెంట్లా, అంతకుముందు 23లో మిమ్మల్ని ఫామ్ హౌస్కి తరలి పంపిర్రు. ఇంకా కూడా మీరు నమ్మట్లేరు. ఇప్పుడు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఏదో రాయికి జరిగినటువంటి జడ్జిమెంట్ గురించి చెప్తున్నావు పతివత మాటలు. అసలు ఈ యొక్క సంస్కారం మొదలైందే మీ దగ్గర నుంచి. ప్రజాస్వామ్యం ఉండొద్దని, కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని, ఏ పార్టీ ఉండొద్దని, తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళు ఉండొద్దని, అన్ని పార్టీలను అసెంబ్లీకి రానియొద్దని, అసెంబ్లీలో ఏకపాత్రాభినయమే చేయాలని కోరికతోటి మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకోగలిగారు. ఆ రోజే కనుక ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కరెక్ట్గా ఉంటే ఈ రోజు మేము 38 మంది మీరు అపోజిషన్లో ఉర్రు. మీరు చేయాల్సిన పని చేస్తలేరు. ఆ రోజు అపోజిషన్ లేకుండా మీరు ఏదో చేసిరో, అపోజిషన్ నుండి కూడా మీరు ఇలా అపోజిషన్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మరి అసెంబ్లీకి వస్తలేడు. తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రిగా మీరు 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇస్తే అపోజిషన్ పార్టీగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేస్తలేడు, మీ సమస్యల మీద మాట్లాడతలేడు. మీ సమస్యల మీద ఎవరు మాట్లాడుతుర్రా అంటే సోషల్ మీడియాలో మాట్లాడుతారు. ఎవరైనా సోషల్ మీడియా మాట్లాడంటే కిరాయోళ్ళు. ఇప్పుడు ఆయన చెప్తుండ్రు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాలని. ఏది స్వచ్ఛందమో ఏది అస్వచ్ఛందమో అందరికీ తెలుసు. కాబట్టి కేటీ రామారావు గారు, మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పాల్సింది రెఫరెండం గురించి. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను ప్రజలు అభినందించిరన్న విషయాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను బ్రహ్మాండంగా ఉంది, మాకు భలే వేసిరు, ప్రజలకు థ్యాంక్ యూ చెప్తున్నా, ఎందుకంటే నాకు 3వ స్థానం ఉండే మండదా కంటోన్మెంట్ ఇప్పుడు 2వ స్థానం వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నావు.
నువ్వు కార్యకర్తలకు చెప్తలేవు. నా సోషల్ మీడియా భలే చేసిన పని 4 గోడల మధ్య నుంచి మొత్తం రమరథం నడిపిరు, అసలు రాష్ట్రాన్ని అల్లకల్లాలం చేసిరని చెప్తున్నావు. ఇది కాదు రాష్ట్ర రాజకీయం అంటే. ఒక అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్. ఇలా ఇందిరా మిల్లులు ఇస్తున్నాం, ఇలా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, మీ హయాంలో ఏ రోజు పెట్టని సన్నబియ్యం ఇస్తున్నాం, ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం మేము. ఇలా రైతు రుణమాఫీ 21,000 కోట్లు ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినాం? 2 లక్షల మంది రైతులకు ఇచ్చినాం. ఇవాళ నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నా, ఈ గెలుపుని మనం ఆనందంగా ఒక గంట సెలబ్రేట్ చేసుకోవాలి, మరో గంట ఆలోచన మొదలు పెట్టాలి. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏం జరిగిందో అదే విధంగా మీరు లోకల్ బాడీ ఎన్నికలు కూడా చేయాలి. మనని ఏమంటారు, మీ ప్రజాపాలన ఎవరికి అందిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నటువంటి ఈ కేటీఆర్కి, ఈ యొక్క ప్రతిపక్షాలకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఏమేం చేసినాం, 3,500 ఇల్లు ఇచ్చినాం, సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నామో, ఎవరికి వచ్చినాయో ప్రతి బూత్లో మార్కింగ్ చేసుకొని మీరు మరీ మనం ప్రజాపాలన గురించి ప్రజల మధ్యానికి పోయి చెప్పుకొని రేపు లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక్కరోజు విజయం కాదు, ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన పని. ప్రతిరోజు మనం ప్రజల మధ్యానికి పోవాలి. ఇలా జూబ్లీహిల్స్లో ఎలాగైతే ప్రజల మధ్యానికి వెళ్ళిపోయి మనం ఓట్లు అడుక్కున్నామో, ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా మనం రేపటి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది. నవీన్ యాదవ్ గారికి కూడా ఒక విన్నపం చేసుకుంటున్నా. నవీన్ యాదవ్ గారు, మిమ్మల్ని ఈ రోజు ప్రజలు గెలిపించారు. మొట్టమొదటిసారిగా ఒక యువకునిగా, ఒక బీసీ బిడ్డగా మీకు మంచి అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మంత్రులందరూ మీకోసం రాత్రి పగలు కనిచేసి ఆ ఓటర్ల దగ్గరికి పోయి వాళ్ళతో ఓట్లు వేయించారు. మీకు రానున్న 3 సంవత్సరాలలో మీకు మంత్రులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి, ముఖ్యమంత్రితో కూడా సంబంధం ఏర్పడి జూబ్లీహిల్స్ స్థానాన్ని మీరు ఎప్పటికీ కైవసం చేసుకోవాలంటే ఈ గొప్ప అవకాశాన్ని మీరు తీసుకొని ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మీ మీద ఏదైతే రౌడీ షీటరు, గూండా అని చెప్పి ప్రచారం చేసిరో ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందిగా. ఈ 3 ఏళ్లలో మీరు ప్రజలకు ఏం చేస్తారు, గత పాలకులకు మీకున్నటువంటి వ్యత్యాసం ఏందో చూపిస్తే ఇదే ప్రతి హైదరాబాద్ సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ తప్పుడు ప్రచారాలతోటి ఎంతో మంది నాయకులుగా తయారు కాకముందే ఈరోజు నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలిచిండు కాబట్టి ఇలా శాసనసభకు రాగలుగుతుండు. అదే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేసి ఎంతో మందిని వీళ్ళు భ్రూణ హత్యలు చేసిన రాజకీయంగా ఎదగక ముందే తప్పుడు ప్రచారాలు చేసి ఒక నాయకునికి చెడును అంటగట్టి ఈ సమాజంలో వారికి ఓటు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఈ హైదరాబాద్ నగరానికి ఒక దిక్సూచి కావాలి, మంచిగా పరిపాలించి ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు గెలిచి రేపటి నుంచే మీరు పని మొదలుపెట్టి ప్రజల దగ్గరికి పోవాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలకు కానీ మా నాయకులు ఎవరైతే బూత్ లెవెల్లో పనిచేసినటువంటి నాలాంటి పార్లమెంట్ సభ్యునికి కూడా 7 బూతులు ఇచ్చారు. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ గారికి కూడా 7 బూతులు ఇచ్చారు. మేమందరం కూడా ఇన్ని రోజులు ఇక్కడ పనిచేయడం మాకు కూడా మంచి అవగాహన కలిగింది హైదరాబాద్ ఓటర్లు అంటే ఏంది. ఎందుకంటే మేము ఊర్లలో గెలవడం ఒక ఎత్తు, ఈరోజు సిటీలో గెలవడం ఒక ఎత్తు. కాంగ్రెస్ పార్టీ సిటీలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ నుంచే మనం మొదలు పెట్టాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఒక్క విషయం, ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణలో ఉన్న పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ప్రజాస్వామ్యానికి ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో. ఎలక్షన్ కమిషన్ అనే ఒక న్యూట్రల్ వ్యవస్థ. ఎలక్షన్ కమిషన్ అనేది 4 స్తంభాలలో ఒక స్తంభం ఈ దేశానికి. ఎన్నికలను సజావుగా నడిపించి ఎన్నికల మీద నమ్మకం కల్పించేటువంటి వ్యవస్థ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టి బీహార్లో, మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వ్యతిరేకం నేను కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఎవరు ఓట్లు 69 లక్షల ఓట్లు 69 లక్షల ఓట్లు కేవలం మైనారిటీ సోదరులై, క్రిస్టియన్ సోదరులై, అట్టడుగు వర్గాలై, పేదలై ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ఈ ఓట్లన్నీ కూడా ఎవరికి వేద్దాం అనుకునే ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లను, అటు ఆర్జేడీకి వేసే ఓట్లను డిలీట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను వారి ఓటమి ఇవాళ ప్రజా తీర్పును తప్పు పడతలేదు, కానీ వాళ్లకు ఉన్నటువంటి వ్యవస్థలతోటి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక న్యూట్రల్ బాడీ, ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక న్యూట్రల్ బాడీ, ఈరోజు సిబిఐ ఒక మన ఏజెన్సీ. ఇటువంటి ఏజెన్సీలన్నింటినీ ఉపయోగించి ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ మనుగడ లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తుంది. ఈరోజు బీజేపీ ఇంకొకటి, ఈరోజు మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేసినట్టు బీజేపీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ ఛానళ్లు మొత్తం కూడా అంబానీల, అదానీల చేతిలో పెట్టి మనం పొద్దున్న లేసే ఏం చూడాలనో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. మరి ఎందుకో ఎన్నికల ముందే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి. అసలు వీటిని ఎందుకు నియంత్రణ చేస్తలేరు? టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు ఎన్నికల ముందు రోజు
టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు పుల్వామా లాంటివి 2019 ముందే ఎందుకు అవుతున్నాయి? నిజంగానే ఎవరైనా చేసి ఎందుకు ఆపలేకపోతున్నాం? దీని వెనుక ఏం కుట్ర ఉంది? ప్రతి ఎన్నిక ఇట్లా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ లేని పరిస్థితి వస్తుంది. ఇలా బీహార్ ఎన్నికలలో ఓటమికి కారణం సామవేద దండోపాయాలు ఉపయోగించి భారతదేశంలో పుటిన్ మాదిరిగా, రష్యాలో పుటిన్ ఏ మాదిరిగా చేస్తుండో నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్లో కూడా రెజల్యూషన్ చేసి ఆయన 2036 దాకా ప్రెసిడెంట్ గా ఉండాలని తీర్మానం చేసుకుంటూ, గతంలో అటువంటి లానే లేకుండే. కాబట్టి ఇవాళ ఈ దేశంలో కూడా మేము ఎట్టి పరిస్థితుల అధికారం ఉండాల్సిందే. మా అధికారాన్ని నిలదొక్కుకోనికే దేనికైనా మేము రెడీ. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తామన్న ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు ఆల్రెడీ నిన్న ఒక కమిటీ వేసిర్రు. ఆ కమిటీలో ఒక్క కాంగ్రెస్ మెంబర్ కూడా లేరు. వాళ్ళే మన ఒరిస్సా నుంచి ఒక కమిటీ వేసి చైర్మన్ వేసి వాళ్ళంతలో వాళ్ళే కాన్స్టిట్యూషన్ లో కొన్ని అమెండ్మెంట్లు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు, జాయింట్ యాక్షన్ కమిటీ వేసి. నేను అనేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎలాగో మేము మిమ్మల్ని తోసుకొని పోతాం, మీరున్నా లేకున్నా మేము ఏదైనా చేస్తామన్న ఒక ధోరణిలో ఇవాళ ప్రజల తీర్పును పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్లనే ఈరోజు బీఆర్ ఎన్నికలు ఓడిపోయినాం. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే విధంగా ఎన్నికలు పోల్ మేనేజ్మెంట్ చేసిందో భారతదేశ వ్యాప్తంగా కూడా పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పోల్ మేనేజ్మెంట్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఓటర్ ఇంటికాడున్నా తెచ్చుకొని ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కూడా ఈ యొక్క ఎన్నికను ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా రానున్న రోజులలో ఒక స్ట్రాంగ్ బేస్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా ఈ యొక్క బీఆర్ ఎన్నికలు కూడా ఇప్పుడున్న రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఛాలెంజ్ కి గురి చేసింది. కాబట్టి డెఫినెట్ గా దీని మీద అధ్యయనం చేసి ముందుకెళ్తాం. అరే నేను అదే అంటున్నా, ఆయన ఆనందం అంత ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా 3వ ప్లేస్ వచ్చింది, ఇప్పుడు 2వ ప్లేస్ వచ్చింది. నేను బీజేపీ వస్తుంది అనుకున్నా కానీ ఎందుకంటే బీఆర్ఎస్ 0 వచ్చినాయి పార్లమెంట్లో, తర్వాత కంటోన్మెంట్లో 3వ స్థానం వచ్చింది. దాంతో ఏమనుకున్నారు అంటే ఇక బీఆర్ఎస్ లేదిడా బీజేపీ ఉందని అనుకుంటూ నిన్నటిదాకా కేటీఆర్ సడన్ గా కేటీఆర్కి ఆనందం ఏంటంటే అమ్మ మన జాగా మనకి ఇచ్చి 2వ ప్లేస్ వచ్చింది, బ్రహ్మాండమైన పొజిషన్ ఉందనే కాడికి వచ్చింది. అలా అందుకే తట్టుకోలేక బయటకు వచ్చి తొందరగా చెప్తాం ఈ విషయం, లేకపోతే ప్రజలు మర్చిపోతారేమో మళ్ళా అని చెప్పి ఇమీడియట్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బా బ్రహ్మాండం, థ్యాంక్ యూ వెరీ మచ్, మా స్థానం మాకు చూపించారు, మాకు 2వ స్థానం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని తెలియజేసి. నేను ఒక్కటే చెప్తా, ఈ రోజు బీజేపీ భారతదేశంలో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తుంది. మరి మనందరికీ డౌట్ రావాలి కదా, వాళ్ళకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎటుపోయింది, వాళ్ళకున్నటువంటి బూత్ మేనేజ్మెంట్ ఎటుపోయింది, మరి ఆ బూత్ మేనేజ్మెంట్లో పోయి వాళ్ళకి వేయాల్సినటువంటి హిందుత్వ ఓట్లు ఎటుపోయినాయి. మరి వీళ్ళందరినీ పోలరైజ్ చేసి ఇవాళ 60,000 మెజార్టీ 60,000 ఓట్లు కిషన్ రెడ్డి గారికి వేసిర్రు. మరి ఎటుపోయినాయి 60,000 ఓట్లు? ఆ 60,000 ఓట్లను మరి అప్పుడు వీళ్ళు అవయదానం చేసి ఇప్పుడు రిటర్న్ ఏమన్నా థ్యాంక్స్ గివింగ్ ఏమైనా చేసిరేమోనని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 2024 ఎన్నికలల్లో మొత్తం 8 సీట్లు వాళ్ళకి ఇచ్చేసి గుండు సున్నా తీసుకొని ఇంట్లో కూర్చుర్రు. ఇప్పుడు ఏదో లోపల పోయి చెప్పినట్టు ఎట్టి పరిస్థితులు ఇక్కడ మమ్మల్ని గెలిపి అని, కానీ పప్పులు ఉడకలేదు. కాబట్టి బీజేపీకి రావాల్సిన ఓట్లు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లు అయితే వచ్చినాయో కిషన్ రెడ్డి గారికి, ఆ ఓట్లు రాకపోవడానికి కారణము సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఆయన అంత పెద్ద పొజిషన్ లో ఉండి ఆయన సొంత నియోజకవర్గంలో ఈ రోజు బీజేపీకి స్థాయికి వస్తే బీఆర్ లో జరిగిన ఎన్నికల గురించి దెబ్బలు దరుచుకుంటాడా, మరి ఇక్కడ దానికి సమాధానం చెప్తాడో అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం. ముందుగా అందరికి నమస్కారం. నేను మా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఎంపీ గారు చెప్పినట్టు నేను 7 బూత్లకు నేను ఇన్ఛార్జిగా ఉన్నా. ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలతో పాటుగా సన్న బియ్యం కానీ, రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇళ్లు కానివ్వండి, తర్వాత బస్ ఫ్రీ అక్కడ ముఖ్యంగా పనిచేసింది 4-5 స్కీమ్స్. ఎందుకంటే అక్కడ అంతా మాస్ జనం ఉన్నారు. అక్కడ నేను రహమత్ నగర్లో ఉన్నాను, చూసినాను. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎంత దీనవస్థలు ఉన్నారంటే చాలా దీనవస్థలు ఉన్నారు అంతా. గత ప్రభుత్వాల పాలకులు 10 సంవత్సరాలు మర్చిపోయారు. ఎంతసేపు వాళ్ళు ప్రజల సొమ్మును దండుకున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పట్ల చిత్తశుద్ధి విశ్వసనీయత ఉన్నది. కాబట్టి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కాబట్టి మా నవీన్ యాదవ్ ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ మా కాంగ్రెస్ పార్టీకి అసెట్ కావాలి, అతను పని చేసుకోవాలి, అతని పనితీరు ప్రజల్లో మెచ్చుకోవాలి, అక్కడ చేసిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయాలి ముఖ్యమంత్రి ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ప్రజలు పూర్తిగా నమ్మిరు మా పార్టీని.
కావున మేమందరం కూడా పార్టీకి సేవ చేస్తాం, అదేవిధంగా ప్రజలు కూడా సేవ చేస్తాం. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఆ తర్వాత రేపు జరగబోయే మళ్ళీ 2028 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. జూబ్లీహిల్స్ ఉప